ఆపరేషన్ మూసీకి హైడ్రా రెడీ అవుతోంది. ఇవాళ హైడ్రా రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూల్చివేత ప్రాంతాల్లో సిబ్బంది మార్కింగ్ వేస్తున్నారు. హిమాయత్ నగర్ తహసీల్దార్ ఆధ్వర్యంలో సర్వే చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న 15,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ సుందరీకరణ పనుల కోసం ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని ప్రభుత్వం అక్కడి నుంచి తరలించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ జీవో నెంబర్ 754 జారీ చేసింది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్ లో ఇళ్లు కోల్పోయిన నిరుపేదలే ఈ ఇళ్లకు అర్హులు అని జీవోలో స్పష్టం చేసింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న 15,000 మందికి ఇళ్లు మంజూరు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరొక వైపున నిర్వాసితులను ఆదుకుంటామంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. హైడ్రా ఆపరేషన్ అయితే చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఒకవైపున హైడ్రా మూసీ ఆపరేషన్ మూసీ చేపట్టబోతా ఉంది. మరొక వైపున ఇప్పటికే ఆ పరివాహక ప్రాంతాలని ప్రజలకు కూడా ఇల్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా, ఏంటి ఓవరాల్ గా అప్డేట్స్? ఆపరేషన్ మూసీ అయితే కొనసాగుతుంది. సో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు సిటీలో మూసీ నివాసితులు ఉండేటటువంటి ప్రాంతాల్లో పూర్తిగా ఏదైతే ప్రత్యేక బృందాలతో సర్వేనైతే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది చాదర్ఘాట్ కానివ్వండి, ముసరంబాగ్ కానివ్వండి, నాగోల్ కానివ్వండి, అదేవిధంగా ఇటు శంకర్ బస్తీ, ఇటు మలక్పేట ఉండేటటువంటి మూసీ నివాసితులు అత్యధికంగా ఉండేటటువంటి ఏరియాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే ఏదైతే మార్కింగ్ చేసేటటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే తహసీల్దార్, దాంతోపాటు ఒక 5 ఆఫీసర్ల నేతృత్వంలో ఒక్కొక్క ప్రాంతాల్లో ప్రత్యేకంగా సర్వే అయితే నిర్వహిస్తున్నారు. సో ప్రత్యేకంగా వాళ్ళ వివరాలను సేకరిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఎన్ని ఏళ్లుగా వాళ్ళు నివాసం ఉంటున్నారు, వారి ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, దాంతోపాటు ఏదైతే వారు అక్కడ ఎన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్నారు, వాళ్ళు ఒకవేళ ఆ స్థలాన్ని కొంటే ఎవరి దగ్గర ఏదైతే కొన్నారు ఏంటనేది ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇట్లా దాదాపు ఒక వివరాల సేకరణ అంతా చేసి వారిని ఏదైతే మూసీ నివాసితులుగా వారిని గుర్తించిన తర్వాత వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు జరుగుతుంది. సో ఇందులో భాగంగానే ఏదైతే పెద్ద ఎత్తున మాత్రం ఇప్పుడు భారీగా పోలీసు బందోబస్తు మధ్య ఇటు చాదర్ఘాట్ కానివ్వండి, శంకర్ బస్తీ కానివ్వండి, ముసరంబాగ్ కానివ్వండి, అదేవిధంగా ఇటు గోల్నాక, లంక ఏరియా, కృష్ణనగర్, కాచిగూడ ఈ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దాంతోపాటు ఇటు రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఆ మూసీ నివాసితులు ఉండేటటువంటి ఏరియాల్లో కూడా అంటే ముఖ్యంగా ఇటు బాపుఘాట్ కానివ్వండి, అదేవిధంగా ఇటు లంగర్ హౌస్ ఏరియాలో కానివ్వండి ప్రస్తుతం అయితే సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు బఫర్ జోన్ కానివ్వండి, ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మార్కింగ్ చేస్తున్నారు. సో ఆ మార్కింగ్ చేసినటువంటి ఆ ఇళ్ల లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసిన తర్వాత కలెక్టర్ కార్యాలయానికి పంపించి దాని తర్వాత వారికి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు చేసే విధంగా కూడా చర్యలు ఉంటాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వారిని ఒప్పిస్తున్నారు అధికారులు నేరుగా వెళ్లి. ఎందుకంటే ప్రభుత్వం మూసీ నివాసితులను మానవతా దృక్పథంతో వారికి వేరే చోట ప్రత్యామ్నాయంగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సో వారి విషయంలో మాత్రం పూర్తిగా ఏదైతే ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారికి వాళ్ళందరినీ కూడా ఒప్పించి వారిని వేరే ప్రాంతాలకు తరలించే విధంగా అయితే చర్యలు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రత్యేక చొరవతో ఏదైతే ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు అడుగులేస్తుందని చెప్పవచ్చు. పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకున్నటువంటి మూసీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఇటు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఏదైతే ఇప్పుడు మూసీలో సుందరీకరణ చేయాలంటే అందులో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించాలి. కాబట్టి ఆక్రమణను తొలగించే విధంగా ఇటు ప్రభుత్వం అయితే చర్యలు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం ఆ ఇళ్లకు అన్నిటికీ కూడా మార్క్ చేసి ఆ ఇళ్లకు సంబంధించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి జాబితాను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఆ పరిసర ప్రాంతాల ప్రజలు ఏమంటున్నారు నుమాన్? మరి మూసీ పరివాహక ప్రాంతాలని ప్రజలు కావచ్చు వారందరిని అక్కడి నుంచి తరలించే విషయంలో ఇప్పటికీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపున డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయిస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ఏమంటున్నారు? ఆ నిర్వాసితులు అందరైతే వారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నామని ఇటు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిన వెంటనే దాదాపు మెజారిటీ ప్రజలైతే వారందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఇళ్లుగా ఇటు ఆ మూసీ పక్కనే వారు నివాసం ఉంటున్నారు. అందులో గుడిసెల్లో ఉండేటటువంటి వారు ఉన్నారు, రేకుల షెడ్లో ఉండేటువంటి నివాసాలు కూడా దాదాపు ఒక 1,500 నుంచి 2,000 పైగా నివాసాలు ఉన్నాయి. సో వారందరికీ కూడా వేరే చోట ఇటు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది, వేరే చోట ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తుందని చెప్పగానే వారందరూ కూడా ఒకంత హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మాత్రం ఏదైతే ఎన్నో ఏళ్ళుగా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి తాము నివాసం ఉంటున్నాము, సో ప్రభుత్వం తమల్ని వేరే ప్రాంతానికి ఏ విధంగా తరలిస్తుంది, ఇక్కడే తాము స్థిరపడి ఉన్నాము, తాము వేరే చోటకు వెళ్ళమంటూ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏదైతే వారిని ఒప్పించే విధంగా మాత్రం ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుంది. సో అందులో భాగంగానే అందరూ అక్కడ ఉన్నటువంటి వారందరి అభిప్రాయాలు సేకరించి వారందరూ
వారందరినీ కూడా ఒకే ప్రాంతానికి ఒకవేళ డబుల్ బెడ్రూమ్ తరలిస్తే సో ఏదైతే మలక్పేటలో కొన్ని నివాసాలు ఉన్నాయి, దాంతోపాటు నాగోల్లో కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. సో వారికి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాల్లోనే తరలిస్తాం, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో డబుల్ బెడ్రూమ్ త్వరలోనే అంటే వారి ఇల్లు ఖాళీ చేసే ముందే వారికి డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేసిన తర్వాతనే వారికి ఇల్లు కేటాయిస్తామంటే ఈ విధంగా ప్రభుత్వం తరఫున వెళ్తున్నటువంటి ఏదైతే సర్వేలు హామీ ఇస్తున్నారు. సో వాళ్ళకి హామీ భరోసా ఇచ్చిన తర్వాతనే సో వారు అక్కడ ఏదైతే సర్వే ప్రక్రియ చేపడుతున్నటువంటి పరిస్థితుంది. సో ప్రజల నుంచి అయితే ఒకంత ఏదైతే మిశ్రమ స్పందన లభిస్తుంది. కొంతమంది స్థానికులు తాము అక్కడి నుంచి వెళ్ళిపోతాము, సో ప్రభుత్వానికి సహకరిస్తాము అని కొంతమంది సమాధానం ఇస్తుంటే మరి కొంతమంది మాత్రం కొంత అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ సర్వే టీమ్స్ దాదాపు 25 టీమ్స్ ఏవైతే ఉన్నాయో సో 25 టీమ్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున దాదాపు ఇటు సిటీ పరిధిలోనే మొత్తం కూడా ఒక 30 కిలోమీటర్ల మేర మూసి ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ ప్రాంతాల్లో మొదట టార్గెట్ ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో సో సకాలంలో ఈ సర్వేని పూర్తి చేసేసి నెక్స్ట్ స్టెప్ ఏదైతే కూల్చివేతల ప్రక్రియ ఉంటుంది సో ఆ ప్రక్రియ అంతా కూడా ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీకెండ్ లో కానివ్వండి పూర్తి విధంగా చేసే విధంగా కూడా ఇటు హైడ్రాకు ఆ బాధ్యత ఫస్ట్ ఏదైతే పూర్తిగా రూట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత హైడ్రా రంగంలోకి దిగుతుంది. సో ఆ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ఏదైతే వారు మార్క్ చేసినటువంటి ఇల్లు కానివ్వండి అవి ఏదైతే ఉన్నాయో అన్ని క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ గా హైడ్రా కూల్చివేతలు అయితే ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి అయితే ఒకంత భిన్నాభిప్రాయాలతో వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.